Hello all. Now in this video let's move on to next problems about designing of DFA. So here the first problem is construct a DFA that accepts a language over 0, 1. So 0, 1 అనేది ఇన్పుట్ ఆల్ఫాబెట్. సో 0, 1 వచ్చేలాగా ఏ డిఎఫ్ఏ అయినా డిజైన్ చేసాం. ఐ మీన్ 0+1 హోల్ స్టార్ అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. మనకి స్పెసిఫిక్గా 0, 1 ఇలానే ఉండాలి అని ఏమీ మెన్షన్ చేయలేదు క్వశ్చన్లో. సో మనం ఎలా అయినా ఉండొచ్చు, బట్ 0, 1 అనేది పక్కగా ఉండాలి. సో 0+1 0, 1 ఉండాలి కంపల్సరీ కాబట్టి 0+1 అనేది తీసుకున్నాం. ఇన్కేస్ 0, 1 తీసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. ఇది ఏమవుతుంది అంటే ఇది ఒక స్ట్రింగ్ అయిపోయింది. సో 0, 1 హోల్ స్టార్ అంటే నెక్స్ట్ వచ్చేవి ఏమవుతాయంటే 0, 1 0, 1 0, 1 ఆ టైప్ అయిపోతాయి. సో అనేది ఇలా 0, 1 0, 1 అనేది మనకేం మెన్షన్ చేయలేదు కదా ఇలానే ఉండాలి స్ట్రింగ్ అని. సో ఎలా అయినా ఉండొచ్చు. ఇన్ కేస్ దీనికి ఇలా లాంగ్వేజ్ ఒకటి బిల్డ్ చేస్తే మనకి స్టార్ కాబట్టి ఎప్సిలాన్తో స్టార్ట్ అవుతుంది. అంటే 0 అనేది ఇన్ కేస్ స్టార్ ప్లేస్లో 0 నుంచి n వరకు పెట్టుకోవచ్చు. సో 0 అనేది స్టార్టింగ్ అయితే ఏమీ లేదు అన్నప్పుడు ఎప్సిలాన్ని ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ 1 పెట్టాము, అప్పుడు 0 కానీ 1 కానీ ఉండొచ్చు, కలిపి ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అలాగా ఎప్సిలాన్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0, 1 రావచ్చు, ఏదైనా రావచ్చు. బట్ 0, 1 కాంబినేషన్తో మాత్రమే ఉండాలి, వేరే ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ని యూజ్ చేయకూడదు. సో అలాగా డిఎఫ్ఏ ఒకటి డ్రా చేయాలి. సో మనకి ఎప్సిలాన్ అనేది ఉంది. ఎప్సిలాన్ అనేది ఇస్తే ఆబ్వియస్గా మనకి లూప్ అనేది వస్తుంది, అక్కడ లూప్ ఫామ్ అవుతుంది. ఐ మీన్ ఎప్సిలాన్ అంటే మనం స్టార్ ఉన్నప్పుడే ఎప్సిలాన్ యూజ్ చేస్తాం. సో ఇలా స్టార్ ఉన్నప్పుడు మనకి ఒక లూప్ అనేది వస్తుంది. ఎందుకు అంటే ఈ ఎప్సిలాన్ ఏమీ లేనప్పుడు కూడా ఇనిషియల్ స్టేట్ నుండి ఫైనల్ స్టేట్కి వస్తుంది. సో ఫస్ట్ మనం 0 ఇన్కేస్ 0 అనే ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఉంది. ఈ 0 అనే ఇన్పుట్ స్ట్రింగ్ జస్ట్ ఈ డబల్ సర్కిల్ లేదు, సింగిల్ సర్కిల్ ఉన్నప్పుడు ఈ 0 అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ అప్లై చేస్తే ఇక్కడికే వస్తుంది. సో వేరే స్టేట్కి వెళ్ళదు. ఇన్కేస్ 1 ఇస్తే ఇక్కడికే వస్తుంది, వేరే స్టేట్కి వెళ్ళదు. అలాగా మేబీ ఎన్నైనా రావచ్చు, ఎన్ని జీరోస్ వచ్చినా ఎన్ని 1s వచ్చినా కూడా ఈ ఒక్క స్టేట్లోనే ఉంటుంది, వేరే స్టేట్కి వెళ్ళదు. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ డిఎఫ్ఏ for the input alphabet 0, 1 without having any restrictions. So next let's see the second problem. Second problem is construct a DFA that accepts a language over 0, 1 బట్ ఇక్కడ ప్లస్ అనే ఒక రిప్రజెంటేషన్ స్పెసిఫిక్గా ఇచ్చాడు. సో ఇక్కడ ఇలా క్వశ్చన్లో ఇలానే కాకుండా ఎక్సెప్ట్ ఎంటీ స్ట్రింగ్ అన్నా కూడా సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. సో అది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ 0, 1. సో ప్లస్ అని ఇస్తే ఎప్సిలాన్ లేదు ఇక్కడ. సో బేసిక్గా 1 నుంచే స్టార్ట్ అయింది స్ట్రింగ్స్ అన్నీ కూడా. సో ఎప్సిలాన్ రిప్రజెంటేషన్ అనేది ఏమీ లేదు అని క్వశ్చన్లో మనకి ఇచ్చినట్టు. సో ఇక్కడ లాంగ్వేజ్ని బిల్డ్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన ఉన్న లాంగ్వేజ్ వస్తుంది, బట్ ఇక్కడ ఎప్సిలాన్ అనేది ఉండదు. 0, 1 0 0 1 1 1 0 0 1 and 1 1 1 0 0 and so on. సో నెక్స్ట్ డిఎఫ్ఏ డిజైన్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. సో బేసిక్గా ఒక ఇనిషియల్ ఒక స్టేట్లో ఉంది. జస్ట్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ అ Q0 అనే ఒక స్టేట్లో ఉంది. ఇప్పుడు 0 అనే ఇన్పుట్ ఇస్తే అది ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వాలి. సో ఇక్కడ ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఉంది. సో దానికోసం 0 అనే ఇన్పుట్ తీసుకుని జస్ట్ Q1 అనే ఇంకొక స్టేట్కి వెళ్ళాం. సో 0 అనే జస్ట్ 0తో ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఉంది. సో అది ఫైనల్ ఇనిషియల్ నుంచి ఫైనల్కి రీచ్ అవుతుంది. సో దానికోసం ఇది ఫైనల్ అవుతుంది. నెక్స్ట్ 1 ఇచ్చారు. 1 ఇచ్చినప్పుడు కూడా ఇనిషియల్ స్టేట్ నుండి ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతుంది అని అర్థం. ఇక్కడ ఇచ్చిన ప్రతి స్ట్రింగ్ యూనిక్గా తీసుకుని ఇండివిజువల్గా 0 ఇచ్చినా 1 ఇచ్చినా 0 0 ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఇనిషియల్ స్టేట్ నుండి ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతుంది అని మీనింగ్. సో నెక్స్ట్ 1 తీసుకుంటే ఇనిషియల్ స్టేట్ నుండి 1కి ఫైనల్ స్టేట్ కాబట్టి జస్ట్ ఈ 1ని ఇంకొక యారోతో రిప్రజెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ 0 0 ఇప్పుడు 0 ఓవర్ సెకండ్ జీరో లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇన్కేస్ బ్యాక్ వెళ్తే మళ్ళీ ఇనిషియల్ స్టేట్కి వస్తున్నట్టు. సో దట్స్ అన్ ఎర్రర్.
మనకి కావాల్సింది ఫైనల్ స్టేట్కి రీచ్ అయ్యే స్ట్రింగ్ మాత్రమే, అప్పుడే ఇది యాక్సెప్ట్ అయినట్టు. ఈ లాంగ్వేజ్లో ఉంది అంటే ఇది డెఫినెట్గా ఫైనల్ స్ట్రింగ్కి రీచ్ అవుతుంది అని మీనింగ్. సో ఇప్పుడు 0 ఇన్ కేస్ మనం ఇక్కడ లూప్ తీసుకుంటే 0 అని, ఇది ఫైనల్ స్టేట్కి రీచ్ అయినట్టే కదా. ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ ఇలా 0 స్టార్ అని ఎలా అజ్యూమ్ చేసుకుంటే 0 నెక్స్ట్ 0, ఇన్ కేస్ 0 0 0 అంటే 0 0 0, అలా ఎన్ని జీరోస్ అయినా రావచ్చు ఇలా లూప్ వల్ల. సో ఇది కరెక్ట్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ 1 కూడా అలానే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 1 అనే ఒక స్ట్రింగ్ ఉంది. సో 0 నెక్స్ట్ 1, ఫర్ ఎగ్జాంపుల్ 0 1 1 అనే ఇంకొక స్ట్రింగ్ ఉంది. 0 1 1, అలా ఎన్ని వన్స్ అయినా ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు. సో ఇది పర్ఫెక్ట్ డిఎఫ్ఏ రిప్రజెంటేషన్ ఫర్ 0, 1 విత్ a positive closure. Our next problem is construct a DFA that accepts the following. So here we have two problems. First one is set of all strings with even number of A's over input alphabet A. So first problem lo input alphabet ఇచ్చాడు, ఓన్లీ ఏతో ఇప్పుడు మనం లాంగ్వేజ్ని బిల్డ్ చేయాలి, డిఎఫ్ఏని డిజైన్ చేయాలి. డిఎఫ్ఏలో ఓన్లీ ఏ అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు లాంగ్వేజ్ని బిల్డ్ చేద్దాం. ఇప్పుడు లాంగ్వేజ్ని బిల్డ్ చేయడానికి వీడు ఒక స్పెసిఫిక్గా ఒక కండిషన్ ఇచ్చాడు, ఓన్లీ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఈ డిఎఫ్ఏ. సో అలా ఒక లాంగ్వేజ్ని బిల్డ్ చేయాలి. సో లాంగ్వేజ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ a power 0 0 2 4 6 8 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కదా. సో a power 0 అంటే ఎప్సిలాన్. సో స్టార్టింగ్ విత్ ఎప్సిలాన్. నెక్స్ట్ a power 2 అంటే a power 4 మీన్స్ a అండ్ సో ఆన్, ఓన్లీ ఈవెన్ పవర్స్. సో ఇప్పుడు మనం దీనికి డిఎఫ్ఏని డిజైన్ చేయాలి. ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. సో ఎప్సిలాన్ అంటే ఆబ్వియస్గా లూప్ ఉంటుంది. లూప్ అంటే అదే ఇనిషియల్ స్టేట్ అవుతుంది, అదే ఫైనల్ స్టేట్ అవుతుంది. లూప్ ఉంటుంది అని పక్కాగా చెప్పలేం, బట్ అదే ఇనిషియల్ స్టేట్ అండ్ అదే ఫైనల్ స్టేట్. సో మనం ఇప్పుడు జస్ట్ Q0 అనే ఒక స్టేట్ని తీసుకున్నాము, ఇనిషియల్ స్టేట్. ఎప్సిలాన్ ఉంది కాబట్టి సేమ్ అది ఫైనల్ స్టేట్ అవుతుంది. నెక్స్ట్ ఎప్సిలాన్ ఓవర్. నెక్స్ట్ స్ట్రింగ్స్ని కూడా యాక్సెప్ట్ చేసేలా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, చేస్తుందా చేయట్లేదా యాక్సెప్టెన్స్ అని. ఏ సో ఇప్పుడు ఏ జస్ట్ దీనికి ఏ అనే ఒక ఇన్పుట్ ఇచ్చాను, ఇక్కడే ఉంది. నెక్స్ట్ ఏ ఇచ్చాం, ఇక్కడ ఉంది. సో ఇదే యాక్సెప్ట్ అవుతుంది కదా అని మనం కన్ఫర్మ్గా చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఏ ఇలా ఏ పవర్ 1కి యాక్సెప్ట్ చేస్తుంది, ఏ పవర్ 3కి యాక్సెప్ట్ చేస్తుంది, ఏ పవర్ 5కి యాక్సెప్ట్ చేస్తుంది, ఎలా అయినా యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు ఈ కండిషన్ని స్పెసిఫిక్గా ఈవెన్ నెంబర్ ఆఫ్ ఏస్ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలి అని ఉన్న కండిషన్ని వైలేట్ చేస్తుంది. సో దానికోసం మనం స్పెషల్గా డిఎఫ్ఏని డిజైన్ చేయాలి. సో ఇక్కడ లూప్ని పెట్టడం తప్పు. సో దానికోసం ఏతో ఇంకొక స్టేట్కి రీచ్ అయింది అని అజ్యూమ్ చేసుకుందాం. Q1 అనే స్టేట్కి రీచ్ అయింది. సో ఇప్పుడు ఇది ఫైనల్ స్టేట్ కాదు, జస్ట్ ఇది ఒక స్టేట్, బట్ దిస్ ఇస్ నాట్ అ ఫైనల్ స్టేట్. నెక్స్ట్ ఏ కాబట్టి ఏ వచ్చింది. నెక్స్ట్ ఇన్ కేస్ ఈ ఏని ఇలా సెండ్ చేస్తే ఇప్పుడు మనకి ఏ అండ్ ఇది ఇనిషియల్ స్టేట్ అండ్ ఆల్సో దిస్ ఇస్ అ ఫైనల్ స్టేట్. నెక్స్ట్ ఎస్ దిస్ ఇస్ ఆల్సో this is also accepting. So this is the DFA designing for the even number of years. Next odd number of b's ni ela solve cheyalo kuda chuddam. So odd number of b's lo so ikkada input alphabet only b, odd number of b's with only input alphabet b. ఇప్పుడు ఈ డిఎఫ్ఏలో ఓన్లీ బీస్ మాత్రమే ఉంటాయి, ఇంకా ఏస్ అవేమీ ఉండవు, ఇన్పుట్ ఆల్ఫాబెట్ బీస్ మాత్రమే. సో లాంగ్వేజ్ వచ్చేసరికి సో బి అంటే బి పవర్ 1, B3, B పవర్ 5 అండ్ సో ఆన్. సో బి పవర్ 1 అంటే ఓన్లీ సింగిల్ బీ ఉంటుంది, బి పవర్ 3 అంటే 3 బీస్ ఉంటాయి అండ్ 5 బీస్ ఉంటాయి అండ్ సో ఆన్, ఓన్లీ ఆడ్ పవర్స్. సో ఇప్పుడు దీనికి డిఎఫ్ఏ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం.
సో ఇది జస్ట్ ఒక ఇనిషియల్ స్టేట్ తీసుకుందాం. ఇక్కడ ఇదే ఫైనల్ స్టేట్ అండ్ ఇదే ఇనిషియల్ స్టేట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఎప్సిలాన్ రిప్రజెంటేషన్ అనేది లేదు. సో ఇప్పుడు ఇన్ కేస్ ఇది Q0 అనే ఒక స్టేట్ తీసుకుంటే, ఇప్పుడు B అనే ఒక స్ట్రింగ్ ఇస్తే ఇనిషియల్ స్టేట్ నుండి ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతుంది. ఇనిషియల్ స్టేట్ నుండి ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతుంది. సమ్ ఫైనల్ స్టేట్ Q1 అని తీసుకుంటే B అనే ఇన్పుట్తో రీచ్ అవుతుంది ఫైనల్ స్టేట్కి. నెక్స్ట్ సో ఇలా నెక్స్ట్ స్ట్రింగ్ని తీసుకుంటే B, నెక్స్ట్ B లేదు. ఇన్ కేస్ ఇక్కడ సెల్ఫ్ లూప్ ఇస్తే B B B B ఇలా సమ్ ఎన్ నెంబర్ ఆఫ్ బీస్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. బట్ మనకి పర్ఫెక్ట్గా స్పెసిఫిక్గా ఆడ్ నెంబర్ ఆఫ్ బీస్ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి మనం ఇప్పుడు ఈ బీని నెక్స్ట్ ఇలా సెండ్ చేస్తే ఇది ఇప్పుడు నాన్ ఫైనల్ స్టేట్ అండ్ ఇది ఫైనల్ స్టేట్. సో మనం ఫైనల్ స్టేట్కి రీచ్ అయిన స్ట్రింగ్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాం అని ఆల్రెడీ లాంగ్వేజ్లో రాసుకున్నాం. సో బీ యాక్సెప్టెడ్ అండ్ బీ. ఇప్పుడు బీ బీ B, 3 B's accepted. Next let's see 5 B's. Next 5 B's. B B B B B accepted. So in this way this odd number of B's DFA is designed. So this is also correct. And let's see about designing of DFA. Let's see clearly in further videos. Let's discuss more problems.